ఖమ్మం జిల్లా కొనిచెర్లలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లాలాపురం తీగల బంజారా మధ్య ఉన్న పగిడేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పల్లిపాడు ఏన్కూరు రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పగిడేరు వాగు పరిసర గ్రామాల ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో పగిడేరు వాగు పొంగినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లాలాపురం తీగల బంజారా మధ్య అలాగే అంజనాపురం జన్నారం మధ్య హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇటు లాలాపురం ఇటు తీగల బంజారా ప్రధాన రహదారి, రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రహదారి. ఇది పల్లిపాడు నుండి ఏనుకూరు లింక్ అయ్యేటువంటి రోడ్డు. వర్షాకాలం వచ్చిందంటే పగిడేరు చాలా పూర్తి స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. వర్షం వచ్చినప్పుడల్లా ఇది తీవ్ర అంతరాయం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. చాలాసార్లు మేము సిపిఎం పార్టీగా ప్రజాప్రతినిధుల అధికారులను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రతి సంవత్సరం దాదాపు 3 నెలల్లో అనేక రోజులు ఈ రహదారి బంద్ అవుతూ ఉంది. ఎందుకంటే పగిడేరు ప్రవేశిస్తున్నటువంటి ఈ వాగు యొక్క ప్రభావం వల్ల రాకపోకలు తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రహదారి దీని వంతెన నిర్మించాలని, బ్రిడ్జి హైట్ లేపాలని చెప్పాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఇవాళ ఈ పల్లిపాడు నుండి ఏన్కూరు పోయేటువంటి ప్రధాన రహదారి ఆర్ఎండ్బి రోడ్డు దగ్గర ఈ పాయింట్లో హైట్ అంటే బ్రిడ్జి వంతెన నిర్మించాల్సిందిగా